మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఇప్పుడు దేశమంతా ఒక రకమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కమలనాథులు, బీజేపీ పెద్దలు ఒక రకమైనటువంటి రాజకీయ ఆట సాగిస్తూ ఉంటే, మరోవైపున దేశమంతా కూడా కాక్రోచ్ విప్లవం పెను మంటలాగా కమ్ముకుంటూ ఉంది. ఈ రెండింటిని రెండు రకాలుగా చూడాలా, రెండింటిని విడివిడిగా చూడాలా, లేకపోతే కలిపి చూడాలా, సమాంతరంగా చూడాలా, ఎలా చూడాలి అనేటటువంటిది ఈ వీడియోలో 2-3 విషయాలు మనం మాట్లాడుకోవాలండి. ఇప్పుడు కాక్రోచ్ విప్లవం ఒక కామెడీగా కొట్టిపాడేసినటువంటి పెద్దలు, ముఖ్యంగా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పెద్దలు దాన్ని కొంచెం సీరియస్గా పట్టించుకుంటున్నారు అని తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా అసలు ఏమీ పట్టించుకోవడం లేదు, ఏదో పిల్లకాయల చేష్టలు అన్నట్టుగా వదిలేసినట్టుగా పైన వాళ్ళు నటిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అందుకనే వీళ్ళ పట్టాన వీళ్ళని వదిలేసి కాక్రోచ్ జనతా పార్టీ సాగిస్తున్నటువంటి ఆందోళన, ధర్నా, నిరసన ఏదైతే అనండి, వాళ్ళ ఆగ్రహం, ఆక్రోశం, వాళ్ళ పట్టాన వాళ్ళని చేసుకునే ఉండే పిల్లల ఆటలాగా వాళ్ళని అలా వదిలేసి మన ఆట మనం సాగిద్దామని చెప్పేసి కమల్నాథులు ఒక పక్క బ్రహ్మాండమైనటువంటి రాజకీయ క్రీడ సాగిస్తున్నారు. అదేమిటి అంటే, ఎన్నికల దాకా ఆగడం ఎందుకు, ఎన్నికల లోపే మన బలాన్ని పార్లమెంట్లో పెంచుకునేటటువంటి అవకాశాలు ఉండగా, అవకాశం అంటే ప్రతిపక్ష పార్టీలని నిర్వీర్యం చేసి ధ్వంసం చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీలను మన వైపు లాక్కుంటే సరిపోతుంది కదా, మనకు కావలసినటువంటి చట్టాలను మనం చేసేసేయచ్చు, వాటి ద్వారా మళ్ళీ మనం ఎన్నికలకి వెళ్ళొచ్చు, ఇదిగో మేము ఈ చట్టం చేసాం, అదిగో ఆ చట్టం చేసాం అని చెప్పి అటు రామభక్తుల్ని, అటు హిందూ భక్తుల్ని, ఇటు మహిళల్ని అనేక రకాలుగా అనేక రూపాల్లో అనేక చట్టాల రూపాల్లో మనం ఆకర్షించుకునేటటువంటి ప్రయత్నాలకి అడ్డు అదుపు లేకుండా మనం పార్లమెంట్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించవచ్చు అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యూహంతో వాళ్ళు నడుస్తున్నారు. ఆ వ్యూహానికి అనుగుణంగానే మొదటి చెక్ మమతా బెనర్జీకి పెట్టారు. టీఎంసీని విధ్వంసం చేయడం అనేది మనం చూసాము. బెంగాల్లో మమతా పార్టీకి చెందినటువంటి టీఎంసీకి చెందినటువంటి ఎమ్మెల్యేలని దాదాపు 60 మందిని లాగేశారు. అది అయిపోయింది కదండి. ఎంపీలను కూడా 20 మందిని లాగేసేటటువంటి పనిలో ఉన్నారు. అది కూడా అయిపోతుంది కదండి. ఇక నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఇప్పుడు అందరికీ కూడా ఒకటే భయం పట్టుకుంది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరేకి భయం పట్టుకుంది, మహారాష్ట్రలో శరద్ పవార్కి భయం పట్టుకుంది, అసలు ఇక్కడ చంద్రబాబుకి కూడా భయం పట్టుకుంది, బీహార్లో నితీష్ కుమార్కి భయం పట్టుకుంది. సరే, కేజ్రీవాల్ పని ఎలాగో అయిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులందరినీ కూడా లాగేసుకున్నారు. సో 2029 దాకా ఆగేలాగా లేదు బీజేపీ. ఈలోపే తమకు కావాల్సిన అబ్కీ బార్ 400 పార్ అన్నారే, అదేదో ఎన్నికల దాకా ఎందుకు, ఈలోపే పెంచేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి అందరూ కూడా కలవరపడుతున్నారని చెప్పి చంద్రబాబుకు దీనికి సంబంధించి ఇంకా ఎక్కువగా భయం పట్టుకుందని. ఎందుకంటే చంద్రబాబుకు భయం పట్టుకుంటుంటే చంద్రబాబు ఎంపీలను కూడా లాగుతారు అనేటటువంటిది ఒకటి. ఇంకొకటి, వైసీపీ కాంగ్రెస్లో కలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయని. అంటే దేశవ్యాప్తంగా ఈ రాజకీయాలు ఇలా నడుస్తున్నాయన్నమాట. అంటే ఒక రకంగా ప్రతిపక్షాలని డొల్ల చేసేసి, ప్రతిపక్షాలని ముక్కలు చేసేసి ధ్వంసం చేసేటటువంటి ప్లాన్లో బీజేపీ వాళ్ళు ఉంటే, మరోవైపున కాంగ్రెస్ తమ గూటి నుంచి వెళ్ళిపోయినటువంటి బ్రహ్మాండమైన గండభేరుండం లాంటి పక్షులు, మమతా బెనర్జీ కానీ ఎవరైనా సరే, వైసీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కానీ, వీళ్ళందరినీ కూడా తమ వైపు మళ్ళీ పార్టీలోకి ఘర్ వాపస్ తిరిగి ఆహ్వానించేటటువంటి ప్రయత్నాలు అటు కాంగ్రెస్ చేస్తుంది. అంటే ఒక రకంగా చూస్తే కొన్ని స్టేట్స్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో కలిస్తే కాంగ్రెస్కి ఎంత లాభం ఏమో కానీ వైఎస్ఆర్సీపీకి అంతోకింతో లాభం ఉంటుంది. మరి చంద్రబాబుకి కలవరానికి కారణం కూడా అవుతుంది. సో ఇవన్నీ రాజకీయాలు ఒక పక్కన నడుస్తూ ఉంటే, మరో పక్కన కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళెవరో పిల్లకాయలు చేస్తున్నటువంటి ఆందోళన అని అన్నారే, పిల్లకాయలు చేస్తున్నటువంటి ఆందోళనలా లేదు, అది మొత్తం దేశమంతా కూడా కమ్ముకుంటుందండి. వీటికి ఇంటర్లింక్ ఉందా? విడివిడిగా చూడాలంటే తప్పనిసరిగా ఇంటర్లింక్ ఉంది.
బీజేపీ వారు చూసి చూడనట్టుగా వదిలేయడము. ఎందుకు చేస్తున్నారు ఇది అని అంటే రకరకాలుగా ఆలోచనలు వస్తున్నాయి, విశ్లేషణలు వస్తున్నాయి, ఊహాగానాలు చేస్తున్నారు. మనం వాటి గురించి మాట్లాడుకున్నాం కదా. అంటే ప్రధాన ప్రతిపక్షాలు ఈ దేశంలో నిర్వీర్యమై ఉన్నాయి, అవి ఏమీ చేయలేవు అని చెప్పేసి ఒకటి దేశానికి సంకేతం ఇద్దాము, కాక్రోచ్ జనతా పార్టీ ఇలా అల్లరి చేసుకొని ఆందోళన చేసుకొని అని చెప్పి వదిలేశారా అని. కానీ బీజేపీ వారు అలా అనుకున్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేద్దాము, కాక్రోచ్ జనతా పార్టీని అడ్డుపెట్టుకొని అనుకున్నప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ కమలనాథుల గోదీలో లేదు అనేది మనకు అర్థమవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆక్రోశం అంతా కూడా వారికి సంబంధించినటువంటి దేశంలో ఉన్నటువంటి జెన్జీ యువతీ యువకులకు సంబంధించినటువంటి సమస్య మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఏదో ఢిల్లీలో ధర్నా చేశారు, ముందు ఆన్లైన్లో అన్నారు, ఆన్లైన్తో ఆగిపోతారనుకున్నారు, ఆగిపోలేదు, ఆన్ రోడ్డుకు వచ్చారు, ఉద్యమం చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ విద్యామంత్రి రాజీనామా చేయాలనేటటువంటి మెయిన్ డిమాండ్తో ఢిల్లీలో మొన్న ధర్నా చేశారు. అయిపోయింది కదండి. దాంతో ఇక అయిపోయింది, 6వ తేదీ జూన్ 6తో అయిపోయిందని అనుకున్నారు కదా, అయిపోలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదు కాబట్టి మేము ఈ ఆందోళనను దేశమంతా విస్తరిస్తామని చెప్పేసి ఢిల్లీలో వచ్చినటువంటి స్పందన రెస్పాన్స్ చూసి ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే 2 అడుగులు ముందుకు వేశాడు. ఆయనతో పాటు దేశవ్యాప్తంగా యువకులు మొత్తం అందరూ కూడా ఎన్ని అడుగులైనా సరే కలిసి నడవడానికి సిద్ధమైనట్టుగా మనకి ఇప్పుడు కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, నిన్న జూన్ 11న పూణేలో జరిగింది ధర్నా. మొత్తం ఎక్కడ యువతీ యువకులు అందరూ కూడా ఒకటే ఒక గొంతుతో ఏకోన్ముఖంగా ముక్త కంఠంతో ధర్మేంద్ర ప్రధాన్ ఈ షుడ్ రిజైన్ అంటున్నారనమాట. ఇది మింగుడు పడటం లేదు కమలనాథులకి, ఇది మింగుడు పడటం లేదు. ఏదోదో వీళ్ళేదో ఆందోళన చేసి అసలు ప్రతిపక్షాల మీద ప్రజల దృష్టిని మళ్లించేద్దాము, ప్రతిపక్షాలు వేస్ట్ క్యాండిడేట్లు అని నిరూపిద్దామని చెప్పి కమలనాథులు అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నదొకటి, ఇంకొకటి ఏమో కాంగ్రెస్ బలపడేటటువంటి అవకాశాలు మరో పక్కన మెరుగుపడుతూ ఉంటుంటే ఇంకో పక్కన అగ్నిలాగా చుట్టుముడుతున్నారు కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, యువతీ యువకులు, జెన్జీ. చూడండి, దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామంటున్నాడు ఇప్పుడు అభిజిత్ దీప్కే ఒకడు కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి యువతీ యువకుల్లో కూడా ఒక అభిజిత్ దీప్కే కనిపిస్తున్నాడు. ఇది మామూలుగా లేదు. ఈ మంట పూర్తిగా అడవిని దహించి వేసే ఒక నిప్పురవ్వలాగా మొత్తం దేశాన్ని కూడా కమ్ముకుంటున్నటువంటి అగ్నిలాగా తయారైపోయింది కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు చూడండి, పూణేలో 11న జరిగిందండి. ఈరోజు అంటే జూన్ 12న లక్నోలో జరుగుతుంది. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది, ఎక్కడ పడితే అక్కడ విపరీతమైనటువంటి రెస్పాన్సు. అలాగే రేపు జూన్ 13న అమృత్సర్లో 4 గంటలకి, జూన్ 14న హైదరాబాద్లో మన హైదరాబాద్లో జరగబోతుంది 10 గంటలకి, జూన్ 14న బెంగళూరులో 4 గంటలకు సాయంత్రం 4 గంటలకి, జూన్ 15న జైపూర్లో సాయంత్రం 3 గంటలకి. అలాగే తిరిగి మళ్ళీ జూన్ 20న మళ్ళీ అదే జంతర్ మంతర్లో భయంకరమైనటువంటి ఈసారి మహా సునామీలాగా, ఒక భూకంపంలాగా యువతీ యువకులు మొత్తం ఢిల్లీని ముట్టడేస్తామని చెప్పేసి అభిజిత్ దీప్కే అనౌన్స్ చేశాడు. తీవ్రంగా ధ్వనించి, తీవ్రధ్వనితో, దీర్ఘశ్రుతితో అందరూ కూడా విప్లవ శంఖం పూరించినట్లుగా యువతీ యువకులు ఈ దేశాన్ని చుట్టుముడుతున్నారు. ఇప్పుడు చెప్పండి, బీజేపీ వారు ఆడుతున్నటువంటి ఆటకి ఇటు కాక్రోచ్ జనతా పార్టీ దేశాన్ని చుట్టుముడుతున్నటువంటి మంటకి సంబంధం లేదా అంటే సంబంధం ఉంది. కాక్రోచ్ జనతా పార్టీని చూపించి, ఆ పిల్లల యొక్క విప్లవాన్ని చూపించి, ఆ పిల్లల ఆగ్రహాన్ని చూపించి, ఆ పిల్లలు చేస్తున్న ఆందోళన చూపించి వీళ్ళ ముందు ఈ ప్రతిపక్షాలు వేస్ట్ అని చెప్పి చెప్పాలని అనుకున్నటువంటి కమలనాథులు ఇప్పుడు అరే నాయనా భస్మాసుర హస్తంలా తయారైపోయారు ఈ కాక్రోచ్లు, వీళ్ళు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని మనం రిజైన్ చేయించాలా ఏమిటి అనేటటువంటి మీమాంసలో బీజేపీ పెద్దలు పడిపోయారు. ఇంకో పక్క చంద్రబాబు లాంటి వాళ్ళకి కలవరం పెరిగింది. చంద్రబాబు లాంటి వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట అమిత్ షాకి, నరేంద్ర మోడీకి. అయ్యా ఏమిటి మీరు ఏం చేస్తున్నారు, ప్రతిపక్షాలను విధ్వంసం చేసేటటువంటి పని చేస్తున్నారు, రేపు మాపం మా దగ్గరకు కూడా వస్తారేమో, మా ఎంపీలకు కూడా ఎసరు పెడతారా ఏంటి అని చెప్పేసి అందరూ కూడా అటు నితీష్ కుమార్ కానీ చంద్రబాబు కానీ వీళ్ళందరూ కూడా ఎన్డీఏలో ఉంటున్న వాళ్ళే కలవరపడేటటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తానికి కాక్రోచ్ విప్లవం అంతా ఇంత తుచ్చు అని అంటున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కాక్రోచ్ విప్లవాన్ని
విప్లవంగా గుర్తించేటటువంటి పరిస్థితి వచ్చింది. చూడండి, ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించేటటువంటి ఒక రోజు వస్తుంది అంటే గద్దె మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి ఈ పిల్లల యొక్క ఆక్రోశం, ఆగ్రహం ముందు. ఆ రోజు తప్పనిసరిగా రాబోతుంది అని చెప్పి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన సాగిస్తున్నటువంటి, ఆందోళనకు వాళ్ళు రూపకల్పన చేసినటువంటి ఆ కార్యక్రమం చూస్తే మనకి అర్థమవుతుందన్నమాట. ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది మనం తప్పనిసరిగా చూడడం. ఏది ఏమైనప్పటికీ యువతీ యువకులు జంజీ మేల్కొన్నారండి. పెద్ద తలకాయలు ప్రతిపక్షాలు అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ విషయంలో, ఏ విషయంలో లక్షలాది మంది పిల్లలు పరీక్షలు రాస్తుంటుంటే ఉద్యోగాలే లేవు, ఆ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తుంటే పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు అనే అసమర్థ పాలకుల మీద తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి పిల్లలే వచ్చింది. ఎందుకంటే ఈ పిల్లలే ఈ దేశాన్ని ముందుకు నడపాలి, ఈ పిల్లలే తమ భుజాల మీద ఈ దేశాన్ని మోయాలి, ఈ పిల్లలే ఈ దేశాన్ని భవిష్యత్తుని లిఖించాలి, ఈ పిల్లలే తమ భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని తమ చేతుల్లోకి తీసుకోవాలి అనేటటువంటి నిజమైనటువంటి ఒక ఆలోచన మనందరికీ కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ కలిగించిందనమాట. ఇందులో కాక్రోచ్ జనతా పార్టీ వెనక బీజేపీ వారు ఉన్నారా, ఏమి నాటకం ఆడుతున్నారు ఏమిటి అనేటటువంటిది ఇంకా అలాంటి ఊహలకి అన్నింటికీ కూడా ఇక మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. దేశాన్ని కమ్ముకుంటుంది కాక్రోచ్ పెనుమంట. దాని విశ్వరూపం ఎలా ఉంటుందా అనేటటువంటిదే మనం చూడాలన్నమాట. మిత్రులారా, వీడియో నచ్చిందా? మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.